ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలో చేశారు, కలర్లో చేశారు, డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ సినిమాలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా న్యూ ఇన్వేజన్. ఓటీటీ అక్కడ ఏ రకమైన సెన్సార్లు ఏమి ఉండట్లేదండి. సంథింగ్ ఈజ్ వెరీ హార్ష్, ఇంకా వాళ్ళ ఇష్టమే, క్రూడ్ అండ్ మా పిల్లలు చూడకూడని అన్నీ చూసేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ హ్యాండ్. ఓటీటీ అది చూస్తున్నారు, స్క్రీన్లో కూడా చూస్తున్నారు. ఫ్యామిలీస్ కష్టంగా ఉంది. ఇది చాలా వచ్చింది. నేను కూడా పర్సనల్గా ఫీల్ అయ్యాడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మనకిన ఒక కల్చర్ ఉంది, మనకిన ఒక ట్రెడిషన్ సాంప్రదాయాలు మనం పాటిస్తున్నాం ఒక ఇండియన్స్గా. ఒక వెదర్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజన్, ఓకే, బట్ మన ట్రెడిషన్స్ కానీ మన వాటిని మర్చిపోయేటట్టు, మనం వాటి నుంచి డీవియేట్ అయ్యే, మన కల్చర్ నుంచి డీవియేట్ అయ్యేటట్టు ఈ పిక్చర్స్ ఓటీటీ కొన్ని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. సో మనం వచ్చి ఎందుకు హాలీవుడ్లో తీయకూడదు, మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు అని. హాలీవుడ్లో చాలా గొప్ప సినిమాలంటే ఇప్పటికీ నేను చెప్పేది హాలీవుడ్ సినిమాలే. ఎందుకంటే సెంటిమెంట్ తీస్తే కూడా వాడు ప్యూర్ సెంటిమెంట్ చూపిస్తాడు. ఒకవేళ ఒక సీన్కి ఏదో ఒకటి అవసరం ఉందంటే ఆ సీన్ అట్నే చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఆ సీన్ చూసినప్పుడు నీకు అది వల్గర్గా అనిపించదు. వీళ్ళు డూ ఇట్ ఇన్ సచ్ అ వే దట్, సో అది అక్కడ ఈవెన్ యుఎస్లో కొన్ని సీన్స్ పిల్లలు ఉన్నారు అని అంటే కొన్ని దానికి సపరేట్ ఇది ఉంది, అది ఎడిట్ అయిపోతుంది స్క్రీన్ల మీద పెట్టుకున్నప్పుడు. ఇంట్లో పిల్లలు ఉన్నారు చూస్తారని పేరెంట్స్ ఏం చేస్తారు, దాన్ని ఏదో అంటారు అది, సో అది ఎడిట్ అయిపోయి వస్తుంది. దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను. యూ కెన్ ఎనీ ఫౌల్ లాంగ్వేజ్, బ్యాడ్ లాంగ్వేజ్ సీన్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఇలాంటి సీన్స్ అంతా చూడకూడని సీన్స్, అడల్ట్ ఇది కంటెంట్ ఉంటే అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది. వీళ్ళకి కనిపించదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి. అలాంటిది ఉంది. అది ఒకటి ఇండియాలో రావాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన కల్చర్ని మించి ఏదో వాడు తీసేసి అది చాలా బాగా గొప్ప, అంటే నేను చాలా ఇంటలెక్చువల్ అని అనుకుంటే మనం ఏం చేయలేం. అవన్నీ కూడా అంత వల్గర్గా అంత బ్యాడ్గా చూపించకుండా కూడా మనం స్టిల్ వీ కెన్ మేక్ బోల్డ్ మూవీస్. బోల్డ్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బీ క్రూడ్. అంటే బోల్డ్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు లుక్ అంటే ఇలా చూపిస్తేనే అది బోల్డ్ అని అనుకోవద్దు. బోల్డ్ ఇస్ సంథింగ్ విచ్ యూ ద చాయిస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, స్టోరీ లైన్. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే, పెద్దవాళ్ళ ఇంటి పెళ్ళి, ఒక పెద్దవారు నా దగ్గరకు వచ్చి, అమ్మ మీకు మీ ఇండస్ట్రీకి ఒక దండం పెట్టి దయచేసి ఇప్పుడు వచ్చే సినిమాలు భయంకరంగా ఉన్నది, అది ఏదన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడి దాన్ని మాట్లాడండి, మీరందరూ మీ వాయిసెస్ వినిపించాలి, తట్టుకోలేకపోతున్నాం మేము, అది ప్లీజ్ కొంచెం చెప్పండి అని. అది మనం చేయలేం. యూ హ్యావ్ టు గో టు ద ఇండియన్ సెన్సార్ బోర్డ్ డిసైడ్ చేయాలి అది. బట్ ఓటీటీ అనేసరికి దే హ్యావ్ సమ్ మనం కంట్రోల్ చేయలేము. నాట్ నెసెసరీ మనం అంత ఇదిగా ఒక రిస్ట్రిక్ట్ చేయాల్సింది. మన చిన్నపిల్లలు చూడని కూడా అందరూ చూసేస్తున్నారు ఇప్పుడు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో దీనివల్ల చాలా ఇప్పుడు రీల్స్లో మర్చిపోతున్నాం మన ఏంటి అన్నది, మన కల్చరు అది. కానీ ఏది వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉన్నది. ఇఫ్ యు ఆర్ అ స్ట్రాంగ్ పర్సన్, యు ఆర్ సీయింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే, యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. దాని అలా ఉండే శక్తి పిల్లలకి లేదు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదండి.